సో హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సిగ్నేచర్ స్టూడియోస్. సో మనందరికీ తెలిసిందే ప్రతి చోట దేవుడు వెలుస్తుంటాడని. కానీ ఈరోజు ఇప్పుడు మనమైతే సఫీల్గూడ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ చెట్టుకి నిజంగా దేవత వెలవడం అనేది ఒక గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు. అసలు ఈ యొక్క చెట్టు చరిత్ర ఏందో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఈరోజు మనం అన్నగారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ చెట్టుకు 40 సంవత్సరాల చరిత్ర ఉన్నది. ఈ వేప చెట్టు నీడలో సుమారు 50 కుటుంబాలు నివసించేవి. అంటే ఈ చెట్టు ఏంటంటే మా అంకుల్ లక్ష్మణ్ యాదవ్ గారు ఈ చెట్టును పెట్టడం జరిగింది. ఈ చెట్టు పెట్టినప్పుడు ఆ చెట్టును చాలా సున్నితంగా రక్షించి ఆ యొక్క చెట్టును ఏంటంటే ఇది వేపాకు చెట్టు కాబట్టి, వేపాకు అంటే ఆయుర్వేదంలో నెంబర్ 1 కాబట్టి వేపాకు చెట్టుకు అంత ప్రాముఖ్యత ఉంది. ఈ చెట్టు గత ఎన్నో సంవత్సరాలుగా మేము పూజించడం జరుగుతుంది. కాలక్రమేణా ఒక 4 సంవత్సరాల క్రితం ఏంటంటే ఒక రూపం వెలుచడం జరిగింది. ఇక్కడ ఆ రూపాన్ని మేము గమనించి అమ్మవారి రూపంగా భావించి అమ్మవారిని మేము పూజించడం జరుగుతుంది. ప్రతి ఏటా ఇక్కడ ఈ అమ్మవారికి పూజలు పునస్కారాలు చేయడం జరుగుతుంది. అట్లాగే బోనం సమర్పించడం జరుగుతుంది. ఇక్కడ నుండి మేము పలారంబండి ఊరేగింపన్నది ఈ చెట్టు నుండి మేము స్టార్ట్ చేసి ఇక్కడ నుండి ఆనందబాగ్లోని బందర్ పోచమ్మ టెంపుల్ వరకు వెళ్ళడం జరుగుతుంది. ఈ చెట్టుకున్న ప్రాముఖ్యత ఏంటంటే మాకు ఎంతో నీడనిస్తూ ఇక్కడ చుట్టుముట్టున్న వాళ్ళకు జ్వరాలు వచ్చినా, జబ్బులు వచ్చినా, ఏదో వచ్చినా ఈ ఒక్క ఆకును తిన్నా కానీ ఎట్లాంటి రోగాలు ఉన్నా కానీ నయమవుతుందని చెప్పేసి మా పూర్వీకుల నమ్మకం. అట్లాగే మాకు కూడా నమ్మకం, మా పిల్లల నమ్మకం. అట్లాగే ఇక్కడ బస్తీవాసులు కూడా ఏదున్నా సరే ఇక్కడికి వచ్చి ఇక్కడ పూజలు చేసుకుంటే వాళ్ళ యొక్క కోరిన కోరికలు కొంగు బంగారంగా అయితే చెప్పేసి తెలియజేస్తున్నాను. శ్రీకృష్ణనగర్ కాలనీలో ప్రారంభమై మన ఇక్కడ మల్లన్న గుడి, ఆంధ్ర బ్యాంక్, నేరడ్మెట్, కృపా కాంప్లెక్స్, మన కట్టమైసమ్మ గుడి, అక్కడి నుంచి ఆనందబాగ్ మీదుగా ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని విజయవంతం చేస్తారని తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు. మేము గత 14 సంవత్సరాలుగా ఇది ఒక పలారంబండి కార్యక్రమం చేపడుతున్నాము. ఈ కార్యక్రమంలో మా కాలనీలోని భక్తులందరూ మరియు ఈరోజు పలారంబండి ఊరేగింపు అవుతుంది. కట్నుంచాలి శ్రీకృష్ణనగర్ కాలనీ, కృపా కాంప్లెక్స్, సఫీల్గూడ.